ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను మొదట తానే ప్రేమించాడు. ప్రేమ అంటే ఆయనే కదా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని లేఖనం చెప్తుంది. మనము అనుకుంటాము, నేనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని కదా. కానీ మనకు లేఖనం ఏం చెప్తుంది? మనల్ని ఆయన ప్రేమించాడు, మనము ఆయనను ప్రేమిస్తూ ఆ ప్రేమలో నిలకడగా ఉండాలి. అహరోను, మోషే అన్నదమ్ములు. లేఖనములో మనం చూస్తే నిర్గమాకాండము 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూస్తే దేవుడు అహరోనుకు మోషేని దేవుడిగా చేసి, నీవు చెబితే అతడు చెబుతాడని చెప్పినప్పుడు అహరోను తన తమ్ముని స్థితి తనకంటే ఎక్కువగా ఉన్నా సంతోషించి తమ్ముణ్ణి ప్రేమించాడు. అందుకనే లేఖనంలో చూస్తాం, కీర్తనలో 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గెడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. మోషేతో కలిసి ఉండడానికి తన స్థానం చిన్నదైనా తన తమ్ముడు స్థానం ఎక్కువైనా అహరోను అలా ఉండడానికి కారణం ప్రేమ. లేవియాకాండం 10వ అధ్యాయం 3-4 వచనాలు. అన్యాయపు అగ్ని దగ్గర తన 2 కుమారులు చనిపోయినప్పుడు దేవుడు అహరోను ఏడవకూడదు, విరబోసుకోకూడదు అన్న దేవుని మాటను బట్టి దేవుని మాటను ప్రేమించి మౌనంగా ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోనులు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం మిరియాం మీదకి వచ్చి దేవుని కోపం రోగముగా మారి కుష్ఠరోగం వచ్చినప్పుడు కుటుంబం మీద ప్రేమతో దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన కోరాహు సంతానం దాతాను, అబీరాము కొంతమంది కలిసి 250 కుటుంబాలు మోషే మీద తిరుగుబాటు చేయగా మోషేకు కోపం వచ్చింది, కానీ అహరోనికి కోపం తెచ్చుకొనలేదు. అక్కడ మౌనంగా ఉన్నట్లుగా చూస్తాం. కారణం వారి మీద ప్రేమ. అటువంటి ప్రేమ కలిగిన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. సహోదర ప్రేమ నిలకడగా ఉండనియండి అన్న మాట దగ్గర, అహరోను జీవితంలో, మోషే దగ్గర, అలాగే మిరియాము దగ్గర
అలాగే తాను మరి తిరుగుబాటు చేసిన వారి దగ్గర, అలాగే తన కుమారుల దగ్గర, వారి మరణం దగ్గర తాను మిమ్మును ప్రేమించినట్లుగా, తోటివారిని ప్రేమించినట్లుగా, ప్రేమలో నిలకడగా ఉన్నట్లుగా మేము చూసాం. అటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరి కుటుంబాన్ని, వీరికి కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహము కావలసిన వారికి వివాహాలు అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భము మీరు అనుగ్రహించి, ఇచ్చిన గర్భము బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సుఖప్రసూతినిమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాన్ని ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వర్షాలను అనుగ్రహించమని, వీరికి కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.